హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అభ్యులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెసిడెంట్స్ మాన్ న్యూస్కు స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద మరో 30,000 ఉద్యోగాలు అంటే మళ్ళీ ప్రకటించనున్నట్లుగా ముఖ్యమంత్రి నిన్న చెప్పిండు. అయితే 90 రోజుల్లో అంటే 3 నెలల్లోగా మరో 30,000 ఉద్యోగాలు, ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఫిల్ చేసినటువంటి ప్రభుత్వం మరో 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్కు రిలీజ్ చేయడానికి కూడా సన్నద్ధమైంది. అంటే నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు సంబంధించి 100% అండగా ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ మేము రేవంత్ అన్న నేను ముఖ్యమంత్రి, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో ఇట్లా వేరే ఉంటుండే లెక్క, కానీ నేను మీ రేవంత్ అన్నను కాబట్టి నిరుద్యోగులు నేరుగా వచ్చి నాతో మాట్లాడొచ్చు, లేదంటే మంత్రులతో మాట్లాడొచ్చు, మీ బాధలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, నిరసన చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పినటువంటి మాట. ఇక మరోవైపు ఇక్కడ మేడిగడ్డకు పోయిండు నిన్న కేటీ రామారావుతో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని తీసుకొని పోయిండు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, బీజీలు అందరూ పోయిన తర్వాత ఏడేడా బుంగలు పడలేదు, ఏడేడా జర మంచిగా ఉన్నదో ఆడికి పోయేసి చూసినావా అద్భుతం, మంచిగా ఉండే, నీళ్లు రాకుండా చేస్తున్నారు, నీళ్లు నింపాలి. ఆగస్టు 2 తారీఖు వరకు ఒకవేళ నీళ్లు నింపడం స్టార్ట్ చేయకపోతే మేమే 50,000 మందిని రైతులను తీసుకొచ్చి మోటార్లు స్టార్ట్ చేస్తారంట. మోటార్లు నొక్కుతారంట. 50,000 మంది కావాలి ఇప్పుడు మోటార్లు నొక్కుతందుకు. విషయం ఏంటంటే ఆడ మొత్తం కూడా బుంగలు పడ్డాయి, రకరకాలుగా నాశనం అయిపోయింది. ఎన్డీఎస్సీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్లియర్గా చెప్పింది, ఒకవేళ ఇది నింపితే కిందున్నటువంటి 44 గ్రామాలు, తర్వాత కొన్ని మండలాలు అవన్నీ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మొత్తం మళ్ళీ ఇది కయ్యగా వస్తుంది. తర్వాత ఏంది మొత్తం ఈ కట్ట కూడా సరిగా లేదు, అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇది ప్రమాదం జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు నింపొద్దు అని చెప్పేసి అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తే ఈయన పోయి కేటీ రామారావు పోయి అట్టెట్లా చేస్తారు, ఇట్టెట్లా చేస్తారు అని చెప్పేసి అట్లా అంటున్నాడు. నిజంగానే కాళేశ్వరం కట్టిన తర్వాత ఇప్పుడు మేడిగడ్డకు పోయినావు, కన్నెపల్లికి పోయినావు, ప్రశాంతంగా చూసొచ్చినావు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అదే మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుని కూడా లోకల్ శ్రీధర్ బాబుని కూడా పంపించలేదు, ఎవరిని కూడా పంపించలేదు. తర్వాత కూడా మల్లన్న టీం అంతా కూడా మేమందరూ కూడా కలిసిపోతే అక్కడ మాదేపూర్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన దానికి మంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి గట్టినే కౌంటర్ ఇచ్చేసిండు. నీకు సిగ్గున్నదా కేటీఆర్, నీకేమన్నా సిగ్గు శరం ఏమంటే ఇట్లా మాట్లాడవు? ఎందుకనంటే అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా చెప్పింది, ఒకవేళ నీళ్లు నింపితే తర్వాత కింద ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉంటాయో, ముంపు ప్రాంతాలు ఉంటాయో అన్నీ కూడా మొత్తం సర్వనాశనం అయిపోతాయి. మొత్తం ఊర్లలో దగ్గర నింపే పరిస్థితి లేదు, కన్నెపల్లి పంప దగ్గర స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈయననేమో అట్లా చెప్తున్నాడు. ఇక మరోవైపు గొర్రెల కథ ఒకరికి నడుస్తుంది. తర్వాత నిన్న ఒలింపిక్స్ అంతర్జాతీయ క్రీడా సంభ్రమమైనటువంటి ప్యారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైనాయి. తర్వాత నిన్న అట్టహాసంగా అక్కడ ఈ క్రీడా ప్రారంభోత్సవం జరిగింది. భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు అక్కడికి పోయినరు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల నుంచి 8 మంది క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొంటా ఉన్నారు వ్యక్తిగత విభాగంలో. మరి చూడాలి ఎవరికి పథకాలు వస్తాయి, ఏం కథనో మరి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు నిన్న కార్గిల్కి సంబంధించి కార్గిల్ దివాస్ నిన్న జరిగింది. దానికి సంబంధించి పాకిస్తాన్ మళ్ళీ నగరాలకి ఇట్లా వేసింది అనుకో, ఎట్టి పరిస్థితుల్లో మీ పని చేస్తాంరా అని చెప్పేసి క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్గా హెచ్చరికలు జారీ చేసిండు. బిడ్డ ఇప్పుడు అంటే 25 సంవత్సరాల క్రితం కార్గిల్లో యుద్ధాన్ని తీసుకొచ్చేసి తర్వాత భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ పాకిస్తాన్. దానికి మన సైనికులు మంచి గట్టిగా ఎదుర్కొన్నారు. తర్వాత వాళ్ళని 100% తరిమి కొట్టిన తర్వాత చాలామంది కార్గిల్లో అక్కడ జవాన్లు అమరవీరులు అయినరు, వాళ్ళ ప్రాణాలను కోల్పోయినరు దేశం కోసం. కాబట్టి ఆ అమరవీరులను స్మరించుకోవడంలో భాగంగానే కార్గిల్ దివాస్ను ప్రతి ఏటా నిర్వహించుకుంటా ఉన్నారు. జూలై 26వ తారీఖు సంబంధించి బడ్జెట్ పై మాత్రం రకరకాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ లో బీసీలకు మొండి చేయి చూపారు. ఇక విద్యా వైద్యాన్ని అసలు పట్టించుకోవట్లేదు అని పెద్ద ఎత్తున విమర్శల దాడి మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సర్పంచ్లకు అక్టోబర్ లో
స్థానిక సంస్థల ఎన్నికలు అందులో ముందుగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకనంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏదైతే ఉందో 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 6 నెలల కంటే ఎక్కువగా ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ 6 నెలల కంటే ఎక్కువగా అయితే ఏమవుతుందంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ అక్కడ రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిన్న అధికారులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి 100% ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల్లో. దీంతో ఏమైందంటే చాలా మంది సర్పంచ్లు తర్వాత ఇక్కడ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్ళందరికీ కూడా బీసీలకు ఉన్నటువంటి అవకాశాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకునే విధంగా ప్లాన్ చేసింది గత ప్రభుత్వం. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి 100% కులగణన చేయాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే కులగణన చేస్తే ఒకవేళ 5 నెలలు టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారట. దీంతో మరి 5 నెలల దాకా ఎట్లా ఆగుదాం, 5 నెలల దాకా ఆగితే మరి ఎట్లా, తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా రావు కదా. కాబట్టి అది కాకుండా మరి ప్రత్యామ్నాయంగా ఎట్లా ఆలోచిద్దామని చెప్పి చూసినప్పుడు అక్కడ ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటర్ లిస్టులో ఎవరైతే ఏ క్యాస్ట్లకు సంబంధించి ఎక్కడెక్కడ జనాభా ఎంత ఉందో దాన్ని బట్టి నిర్ణయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, దానికి సంబంధించి ఏంది, రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి, ఏం కథ అనే దానిపైన చర్చ జరిగింది. అయితే సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్ నవంబర్లో అంటే ఈ ఆగస్టు తర్వాత ఎప్పుడైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ముందుగా అంటే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత ఇవన్నీ ఎన్నికలు కూడా ఉంటాయి. అయితే వాటికంటే ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూత్రప్రాయంగా భావిస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న అధికారులతోని ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత 100% ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందిగా గతంలో, ఇప్పుడు 100% వాళ్ళకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. దానికి సంబంధించి ఇంకా చాలా వార్తలు ఉన్నాయి, మనం చూసుకోవాలి. సరే, వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. ఒలింపిక్స్ సంబరం, పారిస్ ఒలింపిక్స్ సంబరం మొదలైంది. శుక్రవారం రాత్రి ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రఖ్యాత సీన్ నదిపై పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. పివి సింధు, శరత్ కమల్ తో పాటు ఇండియా అథ్లెట్లు త్రివర్ణ పతకాలు చేతబూనుకొని పరేడ్ లో పాల్గొన్నారు. అయితే ఒలింపిక్ సంరంభం నిన్న ప్రారంభమైంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ప్యారిస్ ఏది ఏదైతే నిర్వహిస్తున్నటువంటి నగరం ఉందో నగరంగానే ఆ దేశంలో మొత్తం కూడా ఉగ్రవాదులు తీవ్రవాదులు దీనికి వ్యతిరేకంగా ఒలింపిక్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ తర్వాత ఇవన్నీ కూడా పట్టాలవన్నీ కూడా జరిపినరంట. దీంతో చాలా రైళ్ల రాకపోకలు, హై స్పీడ్ రైళ్ల రాకపోకలు అవన్నీ కూడా ఆగిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒలింపిక్స్ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందులో ఒలింపిక్స్ లో ఇక మెడల్ వచ్చిందంటే ఇక ప్రపంచాన్ని గెలిచినంత లెక్క అనమాట. మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా? ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కే తెలివి ఎక్కువ ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్టు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు ముడుగుతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టిగానే వేసుకున్నాడు. నిన్న సిగ్గుందా కేటీఆర్ అని చెప్పేసి అన్నాడు నిన్న ఎవరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే నువ్వు తెలివికలోనివా బాగా? అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల కంటే నువ్వు ఇంకా అంతకంటే మునగానివా? అప్పుడే నేనే మునగాన్ని, నేనే తర్వాత అన్నీ చేస్తా, నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి మీ నాయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం అదంతా కూడా ఏదైతే గ్రాఫ్ ఉంటుందో ఫస్ట్ గీసినటువంటి అదంతా కూడా పక్కకు పెట్టేసి ఈయన కొత్తదే ఇచ్చేసిండు, డిజైన్ ఇచ్చేసిండు, దాంతో నాశనం చేసిండ్రు. మేడిగడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లే నాశనం చేసి ఇప్పుడు వాళ్లే డెడ్ లైన్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల గేట్లను ఓపెన్ చేసి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందన్నారు. ఇక బాధ్యులపై చర్యలు తప్పవు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినోళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇక ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ తో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను విచారించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లకు
తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిండు. ఇక ఈయన ఏమంటుండో చూడరు. ఇప్పుడు ఆగస్టు 2 డెడ్ లైన్, అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తామంటూ కేటీఆర్ చెప్తున్న ముచ్చట్లు. చిన్న ఘటనను చూపి బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టే ప్రయత్నం, కక్షతోనే తెలంగాణను ఎండబెడుతున్నారని కామెంట్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్, కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళని కేటీఆర్. చూడగా ఏడైతే కుంగిందో, ఏడైతే నష్టం జరిగిందో, ఏడైతే పర్యవాసిందో, ఏడైతే పడ్డదో ఆడికి పోకుండా కేటీ రామారావు మంచిగున్న దగ్గర ఇప్పుడు మల్లెపల్లి ఏదో అంటారు కదా, ఇప్పుడు నార్మల్ గా వర్షాలకు నీళ్లు ఉన్నాయి, ఆడికి పోతే నీళ్లు మొత్తం మేమే తెచ్చినామని కలరింగ్ ఇచ్చుకోవడానికే పోయింది కాక. ఇవన్నీ కూడా వేస్తున్నాడు. ఏం చేసినా గానీ అరే బాబు అది ప్రాజెక్ట్ ఒకవేళ నింపితే, ఒకవేళ ఆ మేడిగడ్డ బీడిగడ్డ అంతా నింపితే కిందున్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి, ఆగమైపోతాయి. ఎందుకంటే అది మొత్తం కూడా కయ్యగొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ప్రాజెక్టు బాగాలేదురా నాయన, దీన్ని రిపేర్ చేసిన తర్వాత ఇంక రిపేర్ చేస్తారా, ఏం చేస్తారో, అది చేస్తే కూడా చక్కగా అవుతుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మంచి చేసిన తర్వాతనే దీంట్లో నీళ్ళు నింపాలని చెప్పేసి అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తా ఉంటే, ఇక ఈయన పెద్ద ఇంజనీర్లో కొడుకు, ఇప్పుడు ఈయన పెద్ద ఇంజనీర్, మళ్ళీ ఈయన చెప్తున్నాడు ఇక మేము 2 తారీఖు నాడు కట్టుకొత్తందుకు 50,000 మంది రైతులు తీసుకొని పోతారట, ఓన్లీ ఇట్లా కట్టుకొత్తందుకు. ఈయన హయాంలో ఒక్కని పంపించలే కదా అక్కడికి. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో, ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు. కుల గణనకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్ కు ఆదేశం. జిల్లా మండల పరిషత్లకు 6 నెలల టైం, వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని సూచన. నిజంగా ఒకవేళ కులగణన జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు 100% న్యాయం జరిగే అవకాశం ఉంది. దీనిపైన కూడా చాలా మంది కొంచెం విమర్శలు అయితే. కులగణన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలలో కులగణన చేస్తామని చెప్పారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిండు. తర్వాత ముఖ్యమంత్రి కూడా దానికి పైన సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కులగణన చేస్తే ఒకవేళ మరి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి అంటున్నారంట. మరి ఎందుకు టైం ఎక్కువ పడుతుందో ఏమో చూడాలి. ఒకవేళ అది లేకపోతే కులగణన చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది కులగణన చేయకుండా మరి ఎట్లా చేయొచ్చు, వేరే రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేసిందంట. బీసీ కమిషన్ అధ్యయనం చేసినప్పుడు అక్కడ కులగణన అంటే మొత్తం ప్రజలందరినీ లెక్కించడం కాకుండా ఏ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకు సంబంధించి ఆ ఓట్లు ఎవరెవరి ఓట్లు ఎన్నెన్ని ఉన్నాయి, ఏ వర్గాలకు సంబంధించి బీసీలు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలు ఎన్ని ఉన్నాయి, ఎస్టీలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా మొత్తం కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అందులో మొత్తం కులాలతో పాటు మొత్తం వివరాలు ఉంటాయి. మరి ఆ రిపోర్ట్ ఒక్క రోజులో చేసిరు. మరి ఇప్పుడు చేయలేమని చెప్తున్నారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు క్లియర్గా అన్యాయం చేసింది. బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్లు పెంచాలి, తర్వాత వాళ్లకు అనుగుణంగా అంటే వాళ్ళ ప్రజలు ఉన్నటువంటి దానికి అనుగుణంగా పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. ఇక సెప్టెంబర్, అక్టోబర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, కులగణనకు ఉన్న ఆటంకాలపై ఆయన ఆరా తీశారు. అయితే ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త ఓటర్ల జాబితా రావాల్సి ఉందని సీఎంకు అధికారులు చెప్పిండ్రంట. ఈ నేపథ్యంలో ఇట్లా జరుగుతూ ఉంది. ఇక క్యాస్ట్ లెక్కల్లో రిజర్వేషన్లు పెంపు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది. చూసుకోరు ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఇది. కావాలని చెప్పేసి కేసీఆర్ తర్వాత అప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ అంతా కలిసి బీసీ రిజర్వేషన్లు 23% తీసుకొచ్చిండ్రు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వం తగ్గించింది. కానీ కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. అయితే కులగణన చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్లి క్యాస్ట్ వివరాలు తీసుకుని బీసీ కమిషన్కు అందజేయాలని యోచిస్తున్నది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాగే
క్యాస్ట్ వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ అధ్యయనంలో తేలినట్టు పేర్కొంటున్నారు. అయితే తాజాగా సీఎంతో జరిగిన రివ్యూలోనూ ఈ విషయంపై చర్చ జరిగిందని, ఇందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. కాగా రిజర్వేషన్లు 50% పెంచితే గతంలో మాదిరి కోర్టుల్లో కేసులు పడే అవకాశం ఉంది. అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయంపై అడ్వకేట్ జనరల్తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. తమిళనాడులో 69% ఉంది కదా రిజర్వేషన్ బీసీలకు. పెంచుకోవాలంటే పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీసీల విషయంకి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా అంటే ఏదో ఇప్పుడు మొత్తం మీద గత ప్రభుత్వం అయితే తగ్గించింది బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో. ఈ ప్రభుత్వం 100% వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. కుల గణన చేస్తే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంది. అహం సమాధులకు యునెస్కో గుర్తింపు. అస్సాంలోని 700 ఏళ్ల చరిత్ర ఉన్న ముహిదామ్స్ కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ముహిదామ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన రాజుల పురాతన కాలం నాటి మట్టి దిబ్బ సమాధులు. వాటికి అయితే అక్కడ అప్పుడు సమాధులు 700 ఏళ్ల కింద సమాధులు కట్టుకుంటే, అంటే అక్కడ రాజులకు సంబంధించినటువంటి సమాధులకు సంబంధించి అక్కడ యునెస్కో మొత్తం కూడా గుర్తింపును వస్తూ ఉందంట. దానికి సంబంధించి మొత్తం అంటే రాజులది, పురాతన రాజులది, వాటన్నిటిని కూడా కాపాడతారనమాట. హెరిటేజ్ చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. కొత్తగా మరో 10,000 ఇంజనీరింగ్ సీట్లు. ఇంజనీరింగ్ కోర్సుల్లో సుమారు 10,000 కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 7,024 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే కొత్తగా అనుమతి ఇచ్చిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ సీట్లే ఉన్నాయంట. ఎందుకంటే సిఎస్సి అంటాడు వాడు సిఎస్సి మరి ఏం చదువుతారో ఏమో తెలియదు. కానీ ఈ కంప్యూటర్ సైన్స్ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ అని రకరకాలుగా ఉన్నాయి. సెన్సెక్స్ 1293 పాయింట్ల జంప్. 5 రోజుల నష్టాల తర్వాత మార్కెట్లు శుక్రవారం దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 1293 పాయింట్లు పుంజుకోగా నిఫ్టీ 428.75 పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 7.10 లక్షల కోట్లు పెరిగింది. మొన్న బడ్జెట్ పెట్టిన రోజు డమాల్ అయింది, తర్వాత మళ్ళీ పెంచుకుంటూ 3 నెలల్లో మరో 30,000 కొలువులు. ఏడాది తిరక్క ముందే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తా ఉన్నారు. ఇక నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి, మంత్రులు రెడీ, మీ అన్నగా నేను సిద్ధమే, మాకు భేషజాలు లేవు, ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం, గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తాం. ఇక ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. 100% ఇంకో 3 నెలల్లో అంటే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు నింపడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతా ఉంది. అందుకని నిరుద్యోగులారా ఆందోళన చెందకండి. 100% ప్రభుత్వం చెప్తున్నట్టుగానే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగానే అడుగులు పడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిండు, మొత్తం కూడా తుంగలో దక్కిండు, కథం చేసిండు కార్యక్రమం అంతా. ఒక్క నోటిఫికేషన్ కూడా, గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేడు. ఆ వేసిన నోటిఫికేషన్ లాస్ట్లో ఇస్తే అది కూడా పీకింది. అంటే ఏది పేపర్ లీకేజీలు, తర్వాత మొత్తం ఎగ్జామ్నే రద్దు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నిజంగా నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితోనే ఉంది ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగులారా 100% మీరు ప్రిపరేషన్ ఏదో ఉందో దాన్ని అయితే కొనసాగించండి. అందరితో చర్చించాగే సమగ్ర భూ చట్టం. భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ, అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తాం. సీఎం రేవంత్ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడి. ఊర్లల్లా వాడి భూమి దగ్గరికి పోయి వాడికి భూమి ఎంత ఉంది, సర్వే నెంబర్ ఎంత ఉంది, ఒకసారి కంప్లీట్ గా చేస్తే ఈ సమస్యలు. ఇప్పుడు చేవెళ్ళ మండలంలో మహేందర్ అని ఇక్కడికి వచ్చిండు మన దగ్గర. మహేందర్ అని వచ్చిండు. ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి బాధ ఆయనది. ఆయనకి ఎక్కువ ఏమైందంటే అద్దెకర భూమి ఎక్కువ పడ్డదంట. అద్దెకర భూమి పక్క వాళ్ళది ఈయనకు పడ్డది. అరే పక్క వాళ్ళకి ఈయనకు పడ్డ తర్వాత ఈయన పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి అది అర్జీ పెట్టుకున్నాడు. అయ్యా నాకు భూమి ఎక్కువ పడ్డది, ఈ భూమిని నా దాంట్లోకి వెళ్ళి తీసేయరని పెట్టాడు. పెడితే ఎంఆర్ఓ మా చేతిలో లేదన్నట. ఆ తర్వాత ఆర్డీఓ దగ్గరకు పోయాడు. ఆయన దగ్గరకు పోయి అయ్యా మాకు అద్దెకర భూమి ఎక్కువ పడ్డది, మా పక్కోళ్ళకు మా పక్కోళ్ళ భూమి నా పేరు మీద వచ్చింది, దాంతో ఏమవుతుందంటే నా భూమిలో కూడా నన్ను ఓరిస్తలేరు వాళ్ళు, మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మేము కూడా ఏం చేయలేమని చెప్పిండట. ఆ తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయాడు. కలెక్టర్ దగ్గర కూడా మాట్లాడాడు. అయ్యా మరి భూమి ఎక్కువ పడ్డది, నాకు ఎక్కువ పడ్డది, ఆ భూమిని తీసి ఎవరి భూమి ఉందో వాళ్ళకి ఇచ్చేసేయరని చెప్పేసి చెప్పిండట. చెప్తే అక్కడ కలెక్టర్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడికి కూడా క్యూనిస్ ఆఫీస్ కూడా వచ్చేసి తీర్మాన్ మల్లన్న గారు మీరన్నా చెప్పండి, నాకు ఎట్లకైనా నాకు భూమి ఎక్కువ పడ్డది, ఈ భూమి ఎక్కువ పడడం వల్ల మరి సంతోషమే కదా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈయన భూమిలోకి కూడా ఈయనకు ఎకరన్నర భూమి ఉన్నది, ఎకరన్నర భూమి ఉన్నది.
ఈయన భూములకు అది కూడా పోనిస్తలేనంట. ఏది ఆ ఎక్కువ భూమి ఎవరైతే కోల్పోయినరో వాళ్ళు ఈయన భూములకు కూడా ఆయన పోనిస్తారట. మా భూమి మాకు నువ్వు చేపించిన తర్వాతనే నీ భూమిలోకి పోవాలంటున్నారు. ఆయన చేస్తా అన్నా కూడా ఆయన చేయడానికి మొత్తం తిరుగుతున్నాడు, రకరకాలుగా అప్లికేషన్ పెడుతున్న రకరకాలుగా వేస్తే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈ ధరణి దరిద్రంతో వచ్చింది. ఇగో ఇది కథ. మా నాన్న పేరు మీద 8 ఎకరాల భూమి ఉంటే ఓ 5 ఎకరాలు నా మీద పట్టా అయింది, ఇంకా 3 ఎకరాల భూమి పట్టా చేయండి రా అంటే ఆయన పేరు మీద పట్టాలు ఉంది ఒరిజినల్, ఇప్పటికీ కాలే 5-6 సంవత్సరాల నుంచి. గమ్మతుంటది ఇది ముచ్చట. గట్లున్నది కథ. ఇక చూడిగా ఇక గొర్రెల లెక్క తేలుతాం రాండి. గొర్రెల లెక్క తప్పింది, గొల్ల కుర్మలకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్. 2.5 ఏళ్లలో 7.5 కోట్లు అవుతాయని గతంలో వ్యాఖ్య. మరి 7.5 కోట్లు అయినా చూస్తా, తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్ట బయలైన భాగోతం. చూసుకో ఇక గొర్రెల కథ ఎట్లుండదో. మరి గొర్రెలు వంచినవా అని అడుగుతున్నావు కేసీఆర్. తలసాని ఏమంటున్నంటే నువ్వు క్లియర్ గా ఓ పని చేయి. అసలు యాక్చువల్గా మరి నువ్వు ఇలా వస్తావో రావో తెలియదు, అసెంబ్లీకి వస్తే మంచిగా ఉంటుంది. వస్తే నువ్వు మంచిగా స్టడీ చేసిరా. ఎందుకంటే ఇప్పుడు ఈ గొర్రెల లెక్క వాపితే గొర్రెలు నీ చేతి పోయే కథనే అవుతుంది. ఎందుకంటే గొర్రెలంతా గోల్మాలండి. గొల్ల కుర్మలు కోటీశ్వర్లు అయితే 21 గొర్రెలు ఉంటుంది, అందులో 20 గొర్రెలు ఉంటాయి, 26 గొర్రెలు ఉంటాయి, ఒకటి ఇతరం పోతు ఉంటుందని చెప్పిరు. మంచిగానే ఉన్నది. దీంతో మళ్ళీ పెరుగుతాయి, డబ్బులు అయిన తర్వాత మీరు కోటీశ్వర్లు అవుతారని అన్నాడు. కోటీశ్వరు లేదు, మనం లేదు, మొత్తం ఆగమైపోయింది. అయితే ఏమని చెప్పిండంటే కేసీఆర్, అయితే 1.5 కోటి గొర్రెలు వంచుతున్నాం, ఇవి 7.5 కోట్ల గొర్రెలు అవుతాయి, కాబట్టి మీరేం టెన్షన్ పడకూరని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమైందంటే 2 కోట్ల గొర్రెలు తక్కువైనాయి. ఏమైనా అంటే మరి ఇక పరిస్థితి ఏంటంటే నేను మంచిది గట్లున్నట్టు లెక్క. చెప్తాందుకే ఉంటుంది లెక్క, చేస్తానికి ఏముండదు అనమాట. కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కురుమల సంపద ఉత్తిదే అని తేలిపోయింది. తాము 1.5 కోటి గొర్రెలు పంపిణీ చేశామని, 2.5 ఏళ్లలో 7.5 కోట్ల గొర్రెలు అవుతాయని, వాటిని అమ్ముకోవడం ద్వారా గొల్ల కురుమలకు 25,000 కోట్ల రూపాయలు వస్తాయని కేసీఆర్ చెప్పినా వాస్తవం మరోలా ఉంది. అయితే 2.5 ఏళ్ళు కాదు, స్కీమ్ ప్రారంభించి 6 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య మాత్రం పెరగలేదు. పైగా అంతకు ముందుతో పోలిస్తే 2 లక్షల గొర్రెలు తగ్గినాయట. 2019 పశుగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.92 అంటే 1,92,00,000 గొర్రెలు ఉండగా, తాజాగా తీసిన లైవ్ స్టాక్ లెక్కల ప్రకారం 1,90,00,000 మాత్రమే గొర్రెలు ఉన్నాయంట. అయితే మస్తు పెరుగుతాయి, 7,50,000 గొర్రెలు అయితే అన్నాడు. లాస్ట్కి వస్తే ఉన్న గొర్రెలు కూడా లేవు, ఉన్నన్ని గొర్రెలు కూడా లేకుండా తక్కువైనాయి. నువ్వు ఇచ్చిన 1.5 కోటి గొర్రెలు ఏమైనాయి మరి? గొర్రెల మీద ఫోకస్ పెడితే మరి తలసాని సీనాని ఏ పార్టీకి పోతాడో అర్థం కాదు. ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకు టీం దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం భట్టి, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి. ప్రభుత్వ కోర్టు ఆదేశాలున్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని మీరు కబ్జాలు పెట్టుకోండి, ప్రభుత్వం రాగానే క్రమబద్ధీకరిస్తుంది. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ద్వారా అదేంది ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసి దాన్ని మొత్తం కూడా పరిష్కరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. మొత్తం ఆగం చేసింది. వాళ్ళ అనుయాయులకు వీళ్ళకు జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 ద్వారా మొత్తం పెట్టింది. అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు అది ఏముంటుండే అప్పుడు అసలు యాక్చువల్గా అది అంటే జీవో నెంబర్ 58, 59 ఏం చెప్తుండే అంటే ఎవరన్నా ఒకవేళ ఇండ్లు కట్టుకుని ఉంటే, ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకుని ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి, 80 గజాల లోపల ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు ఫీజు కట్టుకోండి అని చెప్పింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఇండ్లు కట్టక ముందుకే ఉట్టి ఖాళీ భూములనే ఇంటి నెంబర్లు ఇచ్చేసిన మహానుభావులు, దుర్మార్గులు అయినటువంటి కొంతమంది ఆగమాగం చేసిండ్రు, భూమిని అంతా మొత్తం కథం చేసిండ్రు. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కో స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలన్నారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని ఆయన సూచించారు. ఇక శుక్రవారం సెక్రటరియట్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ పై రివ్యూ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పైన పేదలకు వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదన్న, కానీ ఎల్ఆర్ఎస్ పేరుతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను సైతం రెగ్యులరైజ్ చేసుకుంటా ఉన్నారు దుర్మార్గులు. ఇటువంటిదే 90% అవుతుంది, పేదలకు వచ్చేది 10% మాత్రమే. ఇదంతా పెద్ద పెద్ద భాగవతం అనే చెప్పుకోవచ్చు. ఇక స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి.
అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అనర్హులను గుర్తించి అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని వెల్లడి. వచ్చే నెల 3న మరోసారి మీటింగ్ అవుతా ఉంది. అయితే ఇక్కడ 317 జీవో తోటి మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు ఎవరు ఉద్యోగులు చాలా మంది. మొన్న అక్కడ సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఏమంటుందంటే అసలు యాక్చువల్గా అప్పుడు మాకు ఏది జోన్లు ఉండే కదా, 2 జోన్లు ఉండే, 5th జోన్ 6th జోన్ మాత్రమే ఉండే తెలంగాణ రాష్ట్రంలో. ఈ 5th జోన్లో ఇక్కడ 4 జిల్లాలు ఉంటే, ఇక్కడ ఏది వరంగల్, తర్వాత ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, ఈ 4 జిల్లాలు 5th జోన్లో ఉంటే మిగతా 6 జిల్లాలు ఇక్కడ నల్గొండ, తర్వాత మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, తర్వాత మెదక్, ఇట్లా ఈ 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 జిల్లాలు ఇక్కడ 6th జోన్లో ఉండే. అయితే మేము 6th జోన్ కింద, అంటే ఆమె నల్గొండనంట, అసలు యాక్చువల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆమె. అయితే మేము 6th జోన్ కింద అసలు యాక్చువల్గా ఇక్కడ నిజామాబాద్లో నాకు డిప్యూటీ తహసీల్దార్గా ఏది నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా. మరి చేస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారంటే 317 జీవో కింద మీరు నిజామాబాద్లోనే ఉండాలి. నిజామాబాద్లోనే ఉండాలంటే ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే సరే ఎట్లన్నా గడుస్తుందని అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ నా సర్వీస్ అంతా కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉండాలంటున్నారు. ఇప్పుడు మా భార్య అంటే భర్త, తర్వాత ఇక్కడ పిల్లలు, తర్వాత వీళ్ళందరూ ఏమో ఇక్కడ హైదరాబాద్ అంటే ఇక్కడ నల్గొండలో ఉన్నారు, తర్వాత మా అత్తమామ ఒక దగ్గర ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే 100% దీనికి సంబంధించి ఏ అయితే విధి విధానాలు ఉన్నాయో కరెక్ట్గా చూడండి. 100% వాళ్ళకు ఉద్యోగులకు నష్టం జరగకుండా, ఉద్యోగులకు బాధ కలగకుండా అంటే దానిపైన ఒక కమిటీ వేసి తర్వాత దానికి సంబంధించి రివ్యూ చేసి ఎట్లా చేస్తే బాగుంటుందో చేసి దానికి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి గతంలో ఇక్కడ ప్రభుత్వం రకరకాలుగా గత ప్రభుత్వం ఇచ్చేసి నాశనం చేసింది. కాబట్టి దాన్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నది. కాబట్టి 100% ఉద్యోగులకు మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఉంటే టెర్రరిస్టులను ఏరి పారేస్తాం, పాక్ కు తగిన బుద్ధి చెప్తామంటూ ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ఉగ్రవాద ముసుగులో పరీక్ష యుద్ధం చేస్తున్నది. పాక్ దుర్మార్గపు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిక. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నివాళి. మన జవాన్లను చంపేది పాక్ ఉగ్రవాదులే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. మరి ఏం రోగమో వాళ్ళకి తినడానికి తిండి లేదు, కానీ ఉగ్రవాదులను మాత్రం పెంచి పోషిస్తున్నారు. టెర్రరిస్టులను ఏరి పారేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రధానమంత్రి మోడీ చెప్తా ఉన్నారు. 100% అది జరగాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది కార్గిల్ అంటే చూడొకసారి ఇవన్నీ సమాధులు కార్గిల్లో అక్కడ యుద్ధం చేసి, అంటే పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేసి అక్కడ మన దేశ ఏదైతే సరిహద్దులు ఉంటాయో దాన్ని కాపాడుకోవడానికి, మన దేశ భూభాగాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లందరికీ నివాళులు అర్పిద్దాం. ఎందుకంటే వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంత ప్రశాంతంగా ఇంత ఈజీగా బతకగలుగుతున్నాము అంటే నిజంగా ఆ సైనికుల త్యాగం మరవలేనిది. వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి, తర్వాత అందరిని వదిలిపెట్టేసి, ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి, ప్రాణాలకు తెగించి అక్కడ బార్డర్లో వాళ్ళు సైనికులు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. తర్వాత నిరంతరం కూడా గస్తీ కాస్తూ దేశానికి రక్షణ కవచంలా నిలబడతారు. ఆ వీర జవాన్లందరికీ నిజంగా వందనం. 17 మందికి టాప్ ర్యాంక్. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసిల్లు నిన్న. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లో రిజల్ట్స్. సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా ఫలితాల సవరణ. గత ఫలితాలతో పోలిస్తే 75% తగ్గిన టాపర్లు. అర్థమైంది కదా ఇప్పుడు? ఏడుకొచ్చింది చూడురిగా 75% మంది తగ్గిరట. 13,16,268 నుంచి 13,15,853కు తగ్గిన అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య. చూసుకోరిగా మొత్తం వేలకు తగ్గిపోయింది. మొత్తం కూడా ఏమైందంటే 75% మందికి ర్యాంకులు రాలేదట. టాప్ ర్యాంకులు ఉంటారు కదా, టాప్ ర్యాంకుల వాళ్ళు డీప్ ర్యాంకుల వాళ్ళు లేరు. లెక్క మొత్తం మారిపోయింది. జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ అంటే యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ వ్యవహారంపై కొనసాగిన తీవ్ర వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను విడుదల చేసింది. సవరించిన స్కోర్ కార్డ్స్ను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే అంతకుముందు ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని రిలీజ్ చేసింది. ఎగ్జామ్ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, అభ్యర్థి ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. అయితే మొత్తం కూడా అంతా మొత్తం అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే
100% నీటిని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చినాయి. అసలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉండే, ఎందుకంటే పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ కొనసాగించడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎంబీబీఎస్ అంటే ఇక్కడ డాక్టర్లు అవుతారు కదా, ఆ చదువు ఇది. దొంగ డాక్టర్లు అయితే ప్రజలకు కష్టం. మళ్ళా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే, ప్రెసిడెంట్ గా గెలిపించేందుకు కృషి చేస్తారని ప్రకటన. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా పేరు దాదాపు ఖరారు. 90 నిమిషాల్లోనే 16 కోట్ల విరాళాలు వచ్చిందంటే ఇక కమలా హ్యారిస్ గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది దీంతో, ఈ దెబ్బకి. అయితే ఇక్కడ అక్కడ 2 పార్టీలు ఉంటాయి కదా, డెమోక్రటిక్ పార్టీ తర్వాత రిపబ్లికన్ పార్టీ, 2 పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీల్లో అక్కడ రిపబ్లికన్ పార్టీ నుంచి అక్కడ ఎవరు ట్రంప్ అక్కడ అధ్యక్ష బరిలో నిలిచిండు. అయితే ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ నుంచి అక్కడ ఒబామా జో బైడెన్ అక్కడ బరిలో నిలిచిండు. అయితే జో బైడెన్ కు అనారోగ్య కారణాలు, తర్వాత మతిమరుపు, తర్వాత ఇక్కడ ఏజ్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కారణాల చేత జో బైడెన్ తప్పుకుంటున్నట్టుగా ప్రకటించిండు. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆమెనే దాదాపుగా ఖరారైపోయింది. అయితే ఆమె అధ్యక్ష బరిలో ఉంటుందని తెలియగానే, అంటే అంతకుముందు ట్రంప్కు మంచి ఆదరణ ఉండే, ఏది డొనాల్డ్ ట్రంప్కి. అయితే జో బైడెన్ ట్రంప్ ఉన్నప్పుడు ట్రంప్కి మంచి ఆదరణ ఉండే, ట్రంప్ గెలుస్తాడనేటువంటి ఒక అంచనాలు వచ్చినాయి. అయితే ఆ తర్వాత కమలా హారిస్ అంటే ఇక్కడ జో బైడెన్ పక్కకు పెట్టేసి తర్వాత కమలా హారిస్ ముందుకొచ్చి ఈమె అధ్యక్ష బరిలో ఉంటుందని తెలియగానే మొత్తం కూడా ట్రంప్కి పక్కకు పెట్టేసి మొత్తం కూడా కమలా హారిస్కు మొత్తం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఒక 90 నిమిషాల్లో అంటే గంటన్నర సేపట్ల 16 కోట్ల రూపాయలు అకౌంట్లో పైసలు పడాయంట. ఎందుకంటే ఆమెకు విరాళాలు ఇవ్వడానికి మొత్తం కూడా రెడీ అయినరు. ఈ నేపథ్యంలో ఒక భారత సంతతికి చెందినటువంటి మహిళ కమలా హారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఇక్కడ రిషి సునాక్ కూడా ఇది బ్రిటన్ అధ్యక్షునిగా, బ్రిటన్ ప్రధానిగా పనిచేశాడు. తీన్మార్ చూసుకుంటే ఇక ఏమైందంటే బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన ఉందంట. మన పోరాటం వల్లనే వర్షాలు వస్తున్నాయి అని చెప్పేసి అన్నామంటుండు, వరదలు వస్తున్నాయి, పంటలకు నీళ్ళు వస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్ అంటుండట మల్లారెడ్డి. ఆలోచన మల్లారెడ్డి ఉంది మంచిదే. అది ఏమంటుండంటే మన పోరాటం వల్లనే వానలు వస్తున్నాయట, మన పోరాటం వల్లనే వరదలు వస్తున్నాయి, మన పోరాటం వల్లనే ఇదంతా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేద్దామని చెప్పేసి అంటుండట. ఎవరు వెలుగులో ఉన్న పత్రికలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఒలింపిక్స్ పై కుట్ర, ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం, రైల్వే కేబుల్, సిగ్నల్ బాక్స్లకు నిప్పు, వామపక్ష తీవ్రవాదులు, పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు. రైల్వే స్టేషన్ లో అంతరాయంతో ప్యారిస్ లో రైల్వే స్టేషన్ దగ్గర చిక్కుకున్న ప్రయాణికులు. మంచిది కాదు. ఇక ఓకేనా, కొంచెం అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. ఇక ఇవాళనే నీతి ఆయోగ్ భేటీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు, సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఇక హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తారని మమత వెల్లడి. నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత హేమంత్ సోరెన్ హాజరుపైన అనిశ్చితి నెలకొని ఉన్నదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నీతి ఆయోగ్ ఇవాళ భేటీ అవుతా ఉంది. అయితే ఇప్పటికే అంటే ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి అంటే రాష్ట్రాలు కాకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపు అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్లో ఆ నిధుల కేటాయింపు అనేటువంటిది సరిగా అనేది కాదు, మొత్తం కూడా మొండి చేసి చూపినరు, చాలా దారుణమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చిండ్రు, చాలా అన్యాయం చేసిండ్రు అనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ కూడా అన్యాయానికి గురైంది. ఇక్కడ నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను పంపిస్తే కూడా కనీసం మరి తెలంగాణకు కేటాయింపులు అనేటువంటిది జరగకపోవడం అనేటువంటి దురదృష్టకరం, దౌర్భాగ్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఆలోచించాల్సి ఉండే. అందుకని ఇక్కడ ఇండియా కూటమి ఎక్కడైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నీతి ఆయోగ్ భేటీకి వెళ్ళకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట. అయితే గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరు కాను, ఎందుకంటే నిరసన చెప్తా ఉన్నా, రాష్ట్రానికి ఎందుకు నిధులు కేటాయించలేదు, మనం రిక్వెస్ట్ చేసినాం, తర్వాత మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉందామని కూడా చెప్పినాం, అయినప్పటికీ మనకు నిధుల కేటాయింపుల్లో
అన్యాయం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని చెప్పేసి అక్కడ ఏది ఇండియా కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నిర్ణయించిండ్రంట. ఇవాళ జరుగుతూ ఉంది. అందులో కొందరు నిర్ణయించింది కానీ మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం హాజరవుతా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను ఉద్దేశించి మాట అని ఉండే, నీతి ఆయోగ్ సమావేశానికి పోయి ప్రధానమంత్రిని నిలదీస్తే కదా మనకు వచ్చేది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కామన్ గా అయిపోయింది రాజకీయ నాయకులకు. అంటే అప్పుడేమో కాక అవకతవకలు, అన్యాయాలు, అవినీతి బయటపడుతుందని పోలేదు, అది వేరు, ఆ కథ వేరు. మళ్ళా ఇప్పుడేమో నిధులు రాలేదు. ఇప్పుడు నిధులు రాలేదు అనేటువంటిది ఒక న్యాయమైన డిమాండ్. కాకపోతే అంటే అప్పుడేమైందంటే ఈ అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. తర్వాత కాగ్ నివేదిక ఇస్తుంది, ఆ నివేదికలు మొత్తం అప్పటికే బయటపడ్డాయి. అది నిలదీస్తే బాగుండదని పోలేదు కాక. అప్పుడు పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏమి నేర్చుకోలేదు, దాయాది ఉగ్ర కుట్రలు అణచివేశాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ, అగ్నిపథ్ యుద్ధ సన్నద్ధత పెరిగింది మోదీ, కార్గిల్ విజయ్ దివాస్ కు 25 ఏళ్లు, ద్రాస్ లో సైనికులతో గడిపిన ప్రధాని, ఆర్మీ మీద రుద్దిన స్కీమ్ అగ్నిపథ్, కార్గిల్ పైన రాజకీయాలు అంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తాం. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పేసి ప్రధానమంత్రి అంటా ఉన్నాడు. ఇక దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన, ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిర్ణయం, ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్, దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా సర్వే. ఇక బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశం పైన కమిషన్ సిఫారసు చేస్తా ఉందంట. అయితే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా రాస్తా ఉన్నారు. అంటే ఇంకా ఎప్పుడు జరుగుతున్నటువంటిది క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం ఇంకా. కాకపోతుందంటే ఇప్పుడు తొందరగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉంది. ఇక్కడ నవంబర్, డిసెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తే, ఇక్కడ వెలుగుదిన పత్రికలో సెప్టెంబర్ అంటే ఇక్కడ ఇది ఆశ్చర్యార్థకంతో వచ్చింది కాబట్టి దీన్ని కన్ఫర్మ్ గా చెప్పలేము. కాకపోతే ఏంటంటే తొందరగా నిర్వహించాలని చెప్పేసి మాత్రం భావిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సిద్ధం కాండి, స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, కోటపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, అధికారులకు సీఎం దిశానిర్దేశం నిన్న చేసిండు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం, పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి, ధరణిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకో బృందం, మొత్తం 33 జిల్లాల ఏర్పాటు, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు, కొత్త దరఖాస్తులకు ఛాన్స్. ఇక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు నిర్వహిస్తాం, నిరసనలు ఆందోళనలు వద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 వరకు గడువు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి, లేదంటే 50,000 మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం. మరి అందరు కలిసి ఒకే మోటార్ను ముట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కన్నెపల్లి మేడిగడ్డ సందర్శన. మీ హయాంలో ఒక్కడన్నా చూపించిందా మేడిగడ్డ, కన్నెపల్లి? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళని పర్యాటకుల్ని బస్సులలో ఎక్కించుకొచ్చి, దీంట్లో ఎక్కించుకొచ్చి చూపించిండ్రు. ఏది కాళేశ్వరం అద్భుతం, కాళేశ్వరం అట్లా, కాళేశ్వరం ఇట్లా అని. తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పోదామంటే ఎక్కడికక్కడ అడ్డుకొని, ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలే. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే మీ కంపు మీరే బయట పెట్టుకుంటానికి పోతున్నారు. అందుకని ఏంటంటే కుంగిన కాడ పోలేదంటినా, ఏ జర మంచిగా కాడ పోయి అట్లా దగ్గరికి పోలే. ఎన్డీఎస్ఏ చెబితే బ్యారేజీలో నింపుతాం, నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం, అన్నారం తుందిలలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్కి అవకాశం, మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్డీఎస్ఏ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గోబెల్స్ గా మార్చుకోవాలంట. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు 2-3 రోజుల్లో పంపింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్డీఎస్ఏ చెప్తేనే బ్యారేజీలో నింపుతాం, నువ్వు చెప్తే ఎట్లా నింపుతారు నాయన, నువ్వు ఇప్పటికే మీరు ఆగమాగం చేసిరు, నాశనం చేసిరు అని చెప్పేసి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలతో ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. లిల్లీగా గుర్తున్నందుకు థ్యాంక్ యూ, 5 ఏళ్ల డియర్ కామ్రేడ్ పై రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టిందట. లిల్లీ అంటే మల్లెపూ అనట, బట్టలు అట్లే ఉన్నాయి అట్లా. బడ్జెట్ లో బీసీలకు అన్యాయం, రాష్ట్ర జనాభాలో బీసీలు 56% ఉన్నారు. బడ్జెట్ లో కేవలం 9,200 కోట్లు కేటాయించడం సరికాదు. తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి కేశవులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. బీసీలకు 100% అన్యాయమే జరిగింది. యాచించాల్సిందేందంటే అడుక్కోవాల్సిందేనా, బీసీలు చెప్పాలంటే అడుక్కోవాలనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. బడ్జెట్ లో బీసీలపై వివక్షత, 54% జనాభా ఉన్నా ముష్టి వేసినట్లే, కేవలం 9,000 కోట్లే ఇచ్చిండ్రు. బీసీల వాటా ఏమాయ్, ఉన్న జనాభా ఎంత, ఇచ్చింది ఎంత? 1.45 లక్షల కోట్ల రూపాయలు మాయం. కేటాయింపుల్లో వివక్ష దేనికి?
ఏండ్ల తరబడిగా పాలకులది ఇదే తంతు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 65,000 కోట్ల రూపాయలు, ఇక్కడ బీసీలకు ఇచ్చింది మాత్రం ఓన్లీ 9,000 కోట్లే. ఎట్లా దీన్ని చూడాలి? ఎందుకంటే 54 నుంచి 56% జనాభా ఉందని చెప్పేసి అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా బయటికి వస్తే తెలిస్తే ఇంకా 60% వరకు వస్తాయని చెప్పి. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, అయినా బీసీల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దశాబ్దాలు గడుస్తున్న మొత్తం జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఓటు బ్యాంకులుగానే మిగిలిపోతున్నారు. ఉద్యోగాలు, చట్టసభల్లో అవకాశాలకే కాదు, ఆఖరికి బడ్జెట్ కేటాయింపుల్లోనూ తీరని వివక్షతే. పిరికెడు జనాభా సైతం లేనోళ్ళు సగానికి పైగా ఉన్న బీసీలను ఏలుతుంటే అత్యధికంగా ఉన్న బీసీలు మాత్రం ఇంకా యాచించే స్థాయిలో. ఇది పాలకుల లోపమా, బీసీలకు శాపమా? పోరాడితే పోయేదేం లేం, బానిస సంఖ్యలు తప్ప అని ఓ ప్రముఖ కవి చెప్పిన చందంగా బీసీలు ఏకమై సంఘటిత పోరాటం చేస్తే తప్ప బీసీల బ్రతుకు చిత్రం మారే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి అక్కడో ఇక్కడో ఒకరిద్దరు చట్టసభల్లో వెళ్తున్న నిత్యం బీసీ సంఘం అంటూ జపం చేసే యూనియన్ లీడర్లైన తమ వాణిని వినిపించడంలో విఫలమవుతున్నారు. లేక మరేదైనా కారణముందా? మా వాట మాకివ్వాలంటూ అడిగే బీసీ ప్రజాప్రతినిధులు ఎంతమంది? నిజంగానే ఇంత అన్యాయం జరిగితే బీసీ కుల సంఘాలు, రాష్ట్ర శాఖలన్నీ ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. ఒక్క ప్రజా ప్రతినిధి మాట్లాడాడు. వాళ్ళది నిండితే అయిపోతుందని అనుకుంటారు. అట్లా లెక్క ఎవరి సూట్ కేసులు వాళ్ళకి వస్తే బిందాస్. బీసీలకు సిగ్గుచరం ఉంటే ఇది జరగదు. ఇది ఇక ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరినైనా చూసి నేర్చుకోవాలి. మనం వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని నిందిస్తే ఏం రాదు, వాళ్ళని చూసి ఆదర్శంగా. వాళ్ళు సంఘటితం అవుతా ఉంటే వీళ్ళు ఎందుకు సంఘటితం గారు అని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. స్మితా సబర్వాల్ పై కోదండరాం సీరియస్. స్మితా వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, వైకల్యం పేరుతో హక్కులను హరించడం దారుణం అంటూ. స్మితా సబర్వాల్ ఈమె ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇక కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు ఫస్ట్ సిద్దిపేట కలెక్టర్గా చేసింది. ఆ తర్వాత కేసీఆర్ దగ్గర సీఎంఓ ఆఫీసర్ దగ్గర పెట్టుకున్నాడు. ఈమెని పెట్టుకొని మంచి పెద్ద ఆఫీసరే, మంచిగా పదవి కల్పించి మంచిగా ఉండే లెక్క. ఈమెడికైనా పోతే హెలికాప్టర్లో పోతుంది. అట్లా అవన్నీ కూడా నడుస్తుండే. సరే ఏమన్నా పోని ఏమన్నా కానీ గంగల గలవని కానీ మనకేం అవసరం. అయితే ఈమె మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్లల్లా చోటు కల్పించొద్దని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది. గిటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఏందో మరి ఇలా కథ ఏందో ఈమె లెక్క. ఒకవేళ పని చేసేది ఉంటే నువ్వు ఏం చేస్తారమ్మా? ఐఏఎస్ ఆఫీసర్లు మెదడుతో ఆలోచిస్తారు, అంటే మైండ్తో పనిచేస్తారు. వాళ్ళు శారీరకంగా పని చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ మరి నువ్వు శారీరకంగా ఏం పని చేస్తావో మాకు తెలియదు, కానీ ఒకవేళ అట్లా చేస్తే నువ్వే చేసుకోమ్మా అని అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ నుంచి నిన్న కోదండరాం సార్ కూడా సీరియస్ అయ్యిండు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్ట్ అయ్యింది దీనిపైన, తర్వాత సీతక్క రియాక్ట్ అయ్యింది. ఇంతవరకు ఎవరు రియాక్ట్ కావట్లేదు. మరి అదే అయితలేరు. ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏమైనా అవుతుందని చెప్పేసి భయపడుతున్నారు ఏమో తెలియదు, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏ ఆఫీసర్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్లేం బరా అట్లుంటుంది లెక్క. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కోదండరాం తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారన్న ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం దారుణమన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిని వైకల్యాన్ని కించపరచడం సరికాదన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా మళ్ళీ ఇంకా కౌంటర్లు ఇస్తుందట ఈమె. ఇక కథ గట్లున్నది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి. అనారోగ్యంతో ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కన్నుమూత. పలు పేలుడు ఘటనలతో సయ్యద్ కు సంబంధం. జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. అక్కడ 2007లో ఇక్కడ దిల్సుఖ్నగర్లో, తర్వాత అక్కడ ఏది మన కోటిలో ఉన్న గోకుల్ చాట్, అక్కడ లుంబిని పార్క్ లో ఉన్న గోకుల్ చాట్, తర్వాత లుంబిని పార్క్ ఒకసారి అయింది. తర్వాత ఇక్కడ ఇది ఏది దిల్సుఖ్ నగర్ ఘటన తర్వాత జరిగినట్టుంది. అయితే ఈ దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి ఘటనకి సంబంధించి, అంటే బాంబు పేలులకు సంబంధించి వాడు ఎవడైతే నిందితుడు ఎవడైతే ఉన్నాడో, అంటే బాంబు పెట్టినోడు ఎవడైతే ఉన్నాడని చెప్పేసి నిందితుడుగా ఉన్నాడో వాడు చచ్చిపోయినట. ఎందుకంటే అనారోగ్యంతో చచ్చిపోయినట వాడు. ఈ కొడుకుని ఏసి పడేసేయాలి. ఇటువంటి వాళ్ళు ఇంకా పెట్టి పెంచి పోషిస్తూ ఉంటారు. ప్రజలు మిమ్మల్ని చీల్చి చెండారారు. కేసీఆర్ ఎందుకంత గర్వం? కేసీఆర్ హరీష్ రావు తీరు మార్చుకోవాలి. 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. మరో 30,000 90 రోజుల్లో కొలువులు.
ఏడాది తిరగక ముందే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఆందోళనలు వద్దు, మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, మీ అన్నగా నేడు సిద్ధం, మంత్రులు చర్చకు రెడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం, ఆగస్టు మొదటి వారంలోపు కొత్త జాబితా తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. నిర్దిష్ట గడువులోపు బీసీ నివేదిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిర్వహణ ఆటంకాలపైన ఆరా తీసిండు. కేసీఆర్ కకృతి వల్లే కాళేశ్వరానికి 1.81 లక్షల కోట్లు కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టిండ్రు. కాళేశ్వరం రుణాలకు 15,000 కోట్లు వడ్డీ కడుతున్నాం, 15,000 కోట్లు మిత్తి కడుతున్నారు. మిత్తి కడుతందుకే సరిపోతుంది. కేసీఆర్ చేసిన పాపం 15,000 కోట్లు మిత్తి కడుతున్నారు. కేసీఆర్ పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వడ్డీ కట్టడానికి అన్ని పంపులు నడిపితే 10,000 కోట్ల కరెంటు బిల్లు. ఇక చూడు, 15,000 కోట్ల మిత్తి, 15,000 కోట్ల మిత్తి కడుతున్నారు, 10,000 కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. మంచిగా 25,000 కోట్లు. ఇది కాళేశ్వరం ఇటువంటి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక దీనిపైన మాట్లాడు కేటీఆర్ ను. క్యాన్సర్ రోగులు పెరుగుతుండ్రు, ఏటా 15.5 లక్షల క్యాన్సర్ కేసులు. పురుషుల్లో నోటి, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికంగా ఉంటుందంట. మెడిసిన్ ధరలపై నియంత్రణ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏవైతే మందులు ఉంటాయో దానిపైన కొంతవరకు అదేది తగ్గించిండ్రు, రేట్లు తగ్గించిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అది. కాకపోతే ఏంటంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి కారకాలు ఏంటిదో, తర్వాత క్యాన్సర్ రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు క్యాన్సర్ వచ్చిన తర్వాత మొదట్లోనే గుర్తించడం ఎట్లా, దీనిపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి, తర్వాత ఇక్కడ ప్రజలకు కూడా ఉన్నది. మరి వైద్యులు చాలా మంది చెప్తారు కానీ క్యాన్సర్ వస్తే ఏం చేయలేమంటారు, కానీ క్యాన్సర్ రాకుంటే ఏం చేయాలో చెప్పాలి ఫస్ట్. కవిత కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మెట్రో రైల్లో రీల్స్ చేస్తున్నట, చూసుకో ఇక ఎట్లున్నాయి రీల్స్ చేస్తున్నట. 1600 మంది పైన కేసు పెట్టిండ్రు. ఇక మెట్రో రైల్వే చట్టం ప్రకారం 1647 మందిపై చర్యలు. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూస్తాం, మెట్రో ప్రాంగణంలో భద్రతను పెంచుతున్నామన్న అధికారులు అని చెప్పేసి ఇక చూసుకో, ఇగో మంచి ఇట్లా రీల్స్ చేస్తున్నట్టు. శనార్థి కార్టూన్ ప్రతిరోజు వస్తుంది ఇక నుంచి. రైతు పచ్చగా ఉంటే రాష్ట్రం దేశం పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటూ ఆనంద్ సూర్యాపేటలో ఉంటాడు పెద్దన్న, నాకు తెలిసిన. తెలంగాణ బడ్జెట్ వ్యవసాయానికి 49,000 కోట్లు అంటుండే, 49,000 కోట్లు కాదు, 72,000 కోట్లు కేటాయించారు. ఓకే, ఇది ఏది నేటి మాట థర్డ్ పేజ్లో ఉంటుంది. రైట్, సరే శనార్థి నేటి మాట చూద్దాం. పాత ముఖ్యమంత్రి చేసిన అవినీతి పాపాలను ఇంకెప్పుడు బయట పెడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అందుకొని 6 నెలలు దాటుతున్నా ఉలుకు లేదు పలుకు లేకుండా పోతుంది. మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలు వట్టివేనా? కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్లతోనే తెలంగాణలో సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తామన్న మాటలు నీటి మూటలేనా? కొడుకు ప్రాజెక్టును సందర్శిస్తే బాపు ప్రెస్ మీట్లు పెడుతుండు. ఇక వాళ్ళు దొరల లెక్కనే దిగుతున్నారు. మీరు మాకు దొంగలు అని చెప్పుకొచ్చారు. దొంగలంటే భుజాలు తడుపుకున్నట్టే ఉంది. ఏ పార్టీని నమ్ముడు, ఏ నాయకులను భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించడేమో అంతు పట్టడం లేదు. తెలంగాణ సంపద 1,00,000 కోట్ల ఆవిరైన మాట వాస్తవం. రాష్ట్రాన్ని అప్పులో రాష్ట్రంగా మార్చింది నిజం. పేదోళ్ళ కడుపులు ఎండబెట్టి పెద్దోళ్ళ జేబులు నింపడమేనా రాజకీయాలంటే? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లెక్కలేనన్ని సందేహాలు తెలంగాణ ప్రజల్ని వెంటాడుతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. ప్రతిరోజు శనార్థిలో కచ్చీర్కాడి ముచ్చట్లు ఒక స్పెషల్ ఎడిషన్ ఉన్నాడు. సకినాల సుధాకర్ అన్న పదవి వచ్చింది నాకెందుకులే, ఓ ఎవరి గురించి నేను పట్టించుకుంటాను. సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ రాస్తున్న ముచ్చట్లు. రిజర్వేషన్లకు పడ్డ రోజు జూలై 26 నిన్న. శనార్థి కథనానికి తక్షణ స్పందన అని చెప్పేసి ఒక వార్త. ఇది ఎడిటోరియల్ పేజ్ లాగా వస్తుంది, రోజు చదువుకోవచ్చు. లోపలికి పదవి వచ్చింది నాకెందుకులే, చాలా పెద్ద పట్టించుకుంటా. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు. అయితే ఒక్కసారి దిశకి వెళ్దాం. ఆరంభం మధుర్స్, ఘనంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం. వేడుకలకు వేదికైన సెయిన్ నది రివర్లో 6 కిలోమీటర్ల మేర పరేడ్ నిర్వహించిండ్రు. 85 బోట్లతో 6,800 మంది అథ్లెట్లు. ఇక భారత బృందానికి పతాకదారులుగా సింధు తర్వాత శరత్ కమల్ ఉన్నారంట. ప్యారిస్ రైల్వే నెట్వర్క్స్ పై దాడి చేసిండ్రు అక్కడ ఉగ్రవాదులు. వచ్చే నెల చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి. రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆర్డర్స్. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఓటర్ల జాబితా కంప్లీట్ కు సూచనలు. పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రివ్యూ నిర్వహించిండ్రు. అయితే ఇక ఏడాదిలోపు 60,000 ఉద్యోగాలు అందిస్తాం. 30,000 ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా 30,000. యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం, నిరసనలు వద్దు, వచ్చి కలవండి. విద్యార్థులు నిరుద్యోగులకు సీఎం సూచన. ఇక నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళకూడదని చెప్పేసి భావిస్తా ఉంది. బహిష్కరణ. కేంద్ర బడ్జెట్లో వివక్షకు నిరసనగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లా ఉంటే భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం, ప్రజాభిప్రాయం, అఖిలపక్షం సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం. పబ్లిక్ డొమైన్ లో యాక్ట్ డ్రాఫ్ట్ 20 ఏళ్ల వరకు పనికొచ్చేలా రూపకల్పన చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఎంత పెద్దగా ఉంది. ఇక 15 ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ 15 ఆగస్టు తర్వాతనే ఉంటుందంట. పిసిసి చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ విప్ పదవులు అప్పుడే. నామినేటెడ్ పోస్టులు, రాహుల్ పర్యటన కూడా. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే ఉంటుందంట. శ్రావణ మాసంలోనే అన్ని కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుందంట. ఎవరికి వస్తుంది ఎవరికి రాదో ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకం అప్పుడే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సైతం అప్పుడే ఉండొచ్చని తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు అదే నెలలో భర్తీ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుందంట. శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ. ఇంకా 6 మంత్రులు రావాల్సి ఉంది. 6 మరి ఎవరికి అదృష్టం ఉన్నాయి, మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. పట్టాదారులు @70 లక్షలు. అయ్యా, రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల మంది భూ హక్కుదారులు. ఏటేటా జారీ అవుతున్న పాస్బుక్స్, రైతు బంధు, రైతు బీమాలతో మార్పు, తగ్గుతున్న సగటు హోల్డింగ్ స్పష్టం చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక. ఇక డెడ్ లైన్ ఆగస్టు 2 అంట. కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలి, లేకుంటే 50,000 మందితో వెళ్ళి పంపులు ఆన్ చేస్తాం. సర్కార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇస్తున్నారట. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో లేవు కేటీఆర్. వాటర్ పంపింగ్ చేస్తే 44 గ్రామాలు కొట్టుకుపోయే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. అది కథ. స్టేట్ బడ్జెట్ పై నేడు డిస్కషన్. ఉభయ సభల్లో ఒక్క రోజుకే పరిమితం. సభ్యుల చర్చ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి రిప్లై. 29 నుంచి శాఖల వారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుపై డౌట్. ఒకప్పుడు డౌట్ అనుమానాలు ఉన్నాయట. ఎట్లా మంచిగా నడిచేది శాసనసభ ఇట్లా బీభత్సంగా, ఇప్పుడు వారం రోజులకు దించిపడేది. కాక కూడా వస్తలేడా. ఏటా 15.5 లక్షల క్యాన్సర్ కేసులు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్సభలో వివరాలు వెల్లడి. కాంగ్రెస్ ది అసత్య ప్రచారం. కేంద్ర బడ్జెట్ లో సమపాలలో కేటాయింపులు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సమపాలలో కేటాయింపులు ఎట్లయితుంది ఎంపీ గారు? మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లయితుంది? తెలంగాణ రాష్ట్రానికి మీరు బడ్జెట్లో ఎక్కువ వాటా తీసుకురావాల్సిన బాధ్యత లేదా మీ పైన? అందరిపైన ఉన్నది 100%. భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు కానీ, ఎవరైనా కానీ 100% మన వాటా కోసం, తర్వాత మనకు ఎక్కువ నిధులు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలి. వచ్చిన దానికే మంచిగా అయిందనంటే ఎట్లా? 31 వరకు కవితకు రిమాండ్. రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. జైలు నుంచి వర్చువల్ గా హాజరు. అక్క వచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది. పాకిస్తాన్ దురుద్దేశాలు ఫలించవు. మా సైనికులు ఉగ్రవాదాన్ని అణిచివేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్గిల్ అమరవీరులకు నిన్న నివాళులర్పించిండు. దోస్తీ కటీఫ్ కచ్చి అంటున్నారు ఇద్దరు. మరి బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ రిలేషన్ డ్యామేజ్. జగన్ ఢిల్లీ నిరసన దీక్షకు గులాబీ ఎంపీలు దూరం. నిజంగానే ఎందుకు దూరం అయ్యారు అనేది క్వశ్చన్. ఎందుకు దూరం అయిందంటే, ఒకవేళ వాళ్లకు నిరసనకు ఈయన ఒకవేళ సపోర్ట్ చేసిండు అనుకో, సపోర్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది. కేసీఆరే దూరంగా ఉండిపోయారా, జగనే వద్దనుకున్నారా? హాజరైతే వేరే మెసేజ్ వెళ్తుందనే డౌటా? బీజేపీకి కోపం వస్తుందనే సంశయమా? వ్యూహాత్మకంగానే సపోర్ట్ ఇవ్వని కారు బేకార్ అయిపోతుందట. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆదాబ్ హైదరాబాద్ తగ్గిన పసిడి. బడ్జెట్ తర్వాత 5,000 రూపాయల వరకు తగ్గిందంట. కొనుగోళ్లు పెరిగాయంటున్న వ్యాపారులు. పసిడి అంటే బంగారం రేట్లు తక్కువైనాయంట. ఇన్ని కేసుల కోర్టులో పేరుకుపోతున్న కేసులు 5 కోట్లకు పైగా పెండింగ్. దేశవ్యాప్తంగా ఎటు తేల్చని కేసులు, పెండింగ్ కేసుల వివరాలు. ఏ కొట్టుకున్న కేసే, గిట్టుకున్న కేసే, తిట్టుకున్న కేసేనా? ఏం చేస్తారు? స్థానిక పోరుకు సన్నద్ధం. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించే అవకాశం. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు కసరత్తులో సీఎం రేవంత్ నిన్న మాట్లాడాడు. త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణకు సిద్ధం. స్థానిక ఎన్నికలపై అధికారులతో సమీక్ష. త్వరలోనే వివరాలు వెల్లడించనున్న ప్రభుత్వం. కులగణనకు 5 నెలలు పట్టే అవకాశం. పాలకవర్గం టెన్యూర్ పూర్తయి 6 నెలలు.
దీంతో ముందే ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతా ఉన్నారంట. ఇదంతా ముందు ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ అయ్యపో గానీ అట్లా ఉండదు మన దగ్గర. మార్పులు చేర్పులు, ధరణి సమస్యలపై లోతైన అధ్యయనం, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నిర్ణయం, ప్రజాభిప్రాయంతో పాటు అఖిలపక్షంలో చర్చ, అసెంబ్లీలోనూ చర్చించిన తర్వాత మార్పులు, జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇక ఆజ్ కీ బాత్ చూస్తే అన్నపూర్ణగా వెలుగొందిన నా దేశాన్ని అప్పులపాలు చేయకండి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ కారాదు దుర్భిక్ష కోన. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు చూస్తే ఘనం, ప్రయోజనాలే ప్రశ్నార్థకం. రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే నేతల నోట నిజాలు ఎండమావులేనా? బడ్జెట్లో నిధుల కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు. అభివృద్ధి అనేది ప్రజలకు ఆకాంక్ష. అయితే నిప్పులాంటి నిజాలు దాస్తే కీలెరిగి వాత పెడతారు సుమా అని చెప్పేసి మేధాజీ హెచ్చరిస్తారు. రెండుగా అట్లనే ఉన్నాయి బడ్జెట్లు వాస్తవంగా. మరవలేం, సైనికుల త్యాగాలను దేశం మరవదు, ఉగ్రవాదులను సమూలంగా పెగిలిస్తాం, కార్గిల్ అమరులకు ప్రధాని మోదీ నివాళి, పాక్ కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు, షింకిండ్లా టనెల్ నిర్మాణాలకు శ్రీకారం అంటూ నిన్న త్యాగం వృధా పోదు. ఇక అగ్నివీరులకు ఆఫర్, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పోలీస్ సర్వీస్ తర్వాత పిఏసీలో ప్రాధాన్యత కల్పింపజేస్తామని సీఎం యోగి ప్రకటన, ఉత్తరాఖండ్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తాం సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడి. మంచి నిర్ణయం ఇది ఒకటైతే. కొంచెం బీబీ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో డబల్ రిజిస్ట్రేషన్ దందా, అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇంటూరి వెంకటప్పయ్య, ప్రశాంత్ రెడ్డి, బడేసాబ్, బొమ్మ వెంకటేష్, ఆ డాక్యుమెంట్ రైటర్ చిన్న పేర్లన్నీ రాసుకొచ్చింది. పైగా లేఅవుట్ లో లేని బై నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఎస్ఆర్ఓ, తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్ఆర్ఓ పై చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు లేని నెంబర్లకు బై నెంబర్ లేసి ఇక్కడ చేస్తా ఉన్నారు. ఉన్నోళ్ళదేమో అయ్యా మా భూమి ఎక్కువ పడ్డది జర తీయండ్రా బాబు, నా భూమి నాకు రిజిస్ట్రేషన్ కాలేదంటే ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోరు. ఆగస్టు 2 డెడ్ లైన్. పంపులు మీరు ఆన్ చేస్తారా, మమ్మల్ని ఆన్ చేయమంటారా? అసెంబ్లీ ముగిసేలోగా పంపులు ఆన్ చేయండి, లేకుంటే రైతులతో వచ్చి మేమే ఆన్ చేస్తాం. కేసీఆర్ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ డ్రామాలు. రోజుకు 2 టీఎంసీలు పోసే అవకాశం, ప్రాజెక్టును నీటితో నింపితే కరువు ఉండదు. కాళేశ్వరంపై సర్కార్కు కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిండు. బీఆర్ఎస్ బృందంతో పంప్ హౌజులు పరిశీలించిండట. అంటే ఇన్ని రోజులు బెదిరించిండు 10 సంవత్సరాలలో, అదే కోణంలో ఉన్నారు ఇంకా. అందుగురించి ఎవరిని బెదిరిస్తున్నావు? ఎన్డీఎస్ఏ సలహా సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ గేట్లు తెరిచాం. కేటీఆర్ డెడ్ లైన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టి సిగ్గుండా కేటీఆర్ అంటున్నాడు. ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణలో మళ్ళీ ఎల్ఆర్ఎస్ అంట. ఎల్ఆర్ఎస్ విధి విధానాల కసరత్తుపై సమీక్ష, జిల్లాల వారీగా బృందాల ఏర్పాటు చేయాలనే ఆదేశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాహుల్ కు కొత్త ఇల్లు, కాంగ్రెస్ అగ్రనేతకు అధికారిక నివాసం కేటాయించిన కేంద్రం. లోక్సభలో అనర్హత వేటుపడడంతో 12 తుగ్లక్ రోడ్ లోని నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్ తాజాగా లోక్సభ పక్ష నేతగా ఎన్నుకున్న ఇండియా కూటమి కేబినెట్ హోదాలో సునేహ్రీ బాగ్ రోడ్ లోని బంగ్లా నెంబర్ 5 కేటాయించారు. కూడా ఇది లోక్సభ సభ్యత్వం పైన అనర్హత వేటు పడడంతో అప్పుడు ఇల్లు ఖాళీ చేసిండు. అక్కడ తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లును ఖాళీ చేసిండు. అయితే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 100% ఆయనకు క్యాబినెట్ హోదా, అంటే మంత్రికి ఎంతైతే ఉంటుందో అవన్నీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఆయనకు ప్రత్యేకంగా అధికారిక నివాసం ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులోకి వెళ్తారు. ఆదాబ్లో ఉన్న వార్తలు అయితే ఒక్కసారి ఈనాడు చూద్దాం. రాబోయే 90 రోజుల్లో జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 30,000 కొలువుల భర్తీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ, అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం. ఇక అఖిలపక్ష భేటీ ఎప్పుడైతుంది, చట్టం ఎప్పుడైతుంది, న్యాయం ఎప్పుడు జరుగుతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు. ఇక స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ కు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ప్రకాష్ గౌడ్, దుద్దిల శ్రీధర్ బాబు, మల్లేశం తదితరులు ఉన్నారు. ఇక ఒలింపిక్స్ కి సంబంధించి ప్రత్యేకంగా చేసినట్టుంది. అలలపై ఆటల వేడుక. ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులేనుతూ దద్దరిల్లిపోతుండగా ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు. ఈసారి పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడల్లో మాత్రం ఆరంభ వేడుకలు భిన్నమైన దృశ్యాలతో ప్రత్యేకతను చాటుకున్నాయి. శుక్రవారం ప్రఖ్యాత
ఈఫిల్ టవర్ అంటారు కదా, ఐఫిల్ టవర్ సమీపంలో చారిత్రక సెన్ నదిలో ఇదే క్రీడాకారులు భారీ ఓడల మీద విహరిస్తూ తమ దేశ జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన తీరు ముచ్చట గొలిపింది అని చెప్పేసి నిన్న ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైనాయి. ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం. కండెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి, ఆగస్టు 2 వరకు గడువిస్తాం. స్పందించకుండా 50,000 మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం. చెలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. పోయి అప్పుడు తెలుస్తుంది నీకు. 1000 కోట్లు దోచేసి మాపై నిందల. కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాక్యాలు చూస్తా ఉన్నాం. చిత్రంలో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే వేములవాడ. ఎస్, ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఆమె ఏమంటుందో చూడు. కేటీఆర్ సవాల్, దిగొచ్చిన సర్కారు. కాళేశ్వరం జలాల పంపింగ్ కు 2 దాకా గడువిస్తున్నాం, లేదంటే కథ పట్టిస్తాడు. 50,000 మంది తీసుకొచ్చి ఆన్ చేస్తారట ఈయన. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి. కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఇక్కడ ఒక్కటి గమనించన్నా, న్యాచురల్ గా అన్ని పేపర్లలో ఫొటోస్ వచ్చినాయి. వాళ్ళు అక్కడ పంప్ హౌస్ చూసింది. ఈ నమస్తే తెలంగాణలో మాత్రం అందరూ ఫోటో తీరా బాబు, ఫోటో తీరా బాబు, వెనకాల నీళ్లుండాలని ఫోటో తీసుకున్నారు. ఇట్లా ఉంటది కథ. ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే, ఆయన ఎప్పుడు కాదన్నాడు. కాదు, ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే అనలేదు. విషయం ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ కాదురా ఆయన, అక్కడ సుందిల్లా తర్వాత అన్నారం అయితే ఓకే, మేడిగడ్డ మాత్రం నాశనం చేసిండ్రు. ఎన్టీఎస్సీ ఎట్లా నివేదికిస్తే అట్లా నేను చెప్పిండు. ఉల్టా రాసుకొచ్చింది. మిడ్ మానేర్కు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం. ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన నీళ్లు ఎత్తిపోస్తాం. 2-3 రోజులలో స్టార్ట్ చేస్తారంట. ఎందరినో దాటి తెలంగాణ మేటి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి తలమానికంగా రాష్ట్రం తలమానికం కాదు, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ పరిష్కారానికి ప్రత్యేక బృందాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఆన్లైన్ న్యూస్ పై నియంత్రణ, వెబ్సైట్లు, పాడ్కాస్ట్లు, సోషల్ మీడియా కామెంటరీలు సహా అన్ని రకాల వార్తలు చట్ట పరిధిలోకి. బ్రాడ్కాస్టింగ్ ముసాయిదా బిల్లుతో ప్రతిపాదనలు ఇట్లా వస్తే చాలా మంచి రాస్తామే. 30 నుంచి తిథి భోజనం, మధ్యాహ్న భోజనంలో కొత్త ప్రోగ్రాం, పేరుపై వివాదం మార్చాలంటున్న ఉపాధ్యాయ. తిథి భోజనం ఏంది మరి? స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి అని చెప్పేసి గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. వైద్య శాఖ బదిలీలో అక్రమాలు ఒక్క వైద్య శాఖ బదిలీలోనే కాదు, మల్లన్న కూడా చెప్పిండు, అన్ని శాఖలలో అట్లనే ఉన్నది. ఇక ఇప్పట్లో అనుమానమే, స్థానిక ఎన్నికల అడ్డంకులు ఎన్నో అని చెప్పేసి ఈమె రాసుకొచ్చింది. ఇక 8 గ్రామాల్లో ఒకరికి మాఫీ కాలే. జనగామ జిల్లా చిల్పూరు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. 100% ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా ఏది రుణమాఫీ అయ్యే విధంగా 2 లక్షల రూపాయల లోపు వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. కాబట్టి 100% అది జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ ఏది బీసీ కులగణన చేస్తారా లేకపోతే ఇంకా మరి ఓటర్ల జాబితా ఆధారంగా లెక్కిస్తారా తెలియదు. కానీ మొత్తం మీద ఏది స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ నిర్వహించాడు.